నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో OnePlus 13R స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం కంటెంట్ నచ్చితే గిట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి ఛానల్ సపోర్ట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ మీద చూసుకుంటే అఫీషియల్ OnePlus వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ మన వాళ్ళు ఏం హైలైట్ ఏం చేసిరంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ప్రైస్ అయితే మెన్షన్ చేసి 43,000 అనేసి అయితే ప్రో ఎవ్రీవేర్ అనేసి ఇక్కడ హైలైట్ చూసుకుందాం. సో యాక్చువల్లీ హైలైట్ చూసుకోవడం మాత్రం మంచి ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో పాటు వచ్చింది. 6000 mAh బ్యాటరీ విత్ 80 W ఛార్జర్. మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ 1.5K రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120Hz ప్రో XDR డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. చాలా బాగుంది. అండ్ ఆల్సో సోనీ వాళ్ళు LYT 700 50 MP కెమెరా ఇచ్చారు. టెలిఫోటో లెన్స్ 50 MP ఇచ్చారు. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది బాగుంది. అండ్ 60 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా ఇచ్చారు. అంటే హైలైట్స్ లేదు, నేను యాడప్ చేసేస్తున్నాను. అండ్ ఆల్సో వీళ్ళది ఆక్సిజన్ వాయిస్ వస్తుంది. ఆక్సిజన్ వాయిస్ 14 కంటే ఆక్సిజన్ వాయిస్ 15 ఇంకా బాగుంది. అసలు సైజ్లో జర తక్కువ వస్తుంది 15. అండ్ ఇంకా డేటా సేవ్ అవుతుంది అంటారు. అండ్ ఏఐ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఆక్వా టచ్తో పాటు కూడా తీసుకొచ్చారు. ఒక డ్రాబ్యాక్ అయితే నాకు ఏంటంటే కనిపించింది ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో ఐపీ రీడింగ్ అనమాట. సో ఇక్కడ అఫీషియల్ వాళ్ళ మెన్షన్ చేసారు. ఇక్కడ కిందకి వచ్చేస్తే IP65 ఇచ్చారు. IP68 ఆర్ 69 ఇచ్చింటే బాగుంది, కానీ పర్లేదు ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. అండ్ ఇక్కడ బీకన్ లింక్ ఒక ఫీచర్ ఇచ్చారు. అండ్ ఆల్సో జియోతో పాటు పాస్వర్డ్ చూపించుకొని 5.5G సపోర్ట్స్ కూడా తీసుకొచ్చిర్రు అన్నమాట. అండ్ ఇంకోటి సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచిగా అనిపించినాయి కాబట్టి బాగా అనిపించింది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కెమెరా అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా 50 MP సోనీ వాళ్ళ LYT 700 కెమెరా ఓఎస్తో పాటు వస్తుంది. 50 MP టెలిఫోటో లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 MP. స్టార్టింగ్లో చెప్పినా కదా, అది నాకు బాగా నచ్చినాయి. అందువల్ల ప్రైస్ విషయంలో చూసుకుంటే 43,000 అయినా సరే జర నచ్చింది నాకు. ఎక్కడ కొనుక్కొచ్చానా ఏంది ప్రైస్ అని అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఎక్స్చేంజ్లో మీకు 4,000 డిస్కౌంట్స్ వస్తున్నాయి, పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. 12GB ర్యామ్, 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 43,000 ఉంది. తర్వాత 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 50,000 ఉంది. అండ్ 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇది నెబులా నార్ కలర్ అన్నమాట. అండ్ ఆస్ట్రల్ ట్రైల్ కలర్. ఇది సింపుల్గా చెప్పాలంటే వైట్ కలర్, ఒకటి బ్లాక్ కలర్ లాగానే కానీ గ్రే కలర్ లాగానే కనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఏది కావాలంటే మీరు పర్చేస్. సో ఇన్ కేస్ మీకు ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయన్నా అంటే జస్ట్బై ఉన్నాయి. అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫీచర్స్, పర్ఫార్మెన్స్, ఆప్టిమైజేషన్ అంతా కూడా బాగుంది. ఇది కస్టమ్ యూఐతో పాటు కూడా వస్తుంది కదా, ప్రతి దానికి చెప్తాను. కొన్ని బోల్డ్ వేస్ అయితే కొన్ని ప్రీ ఇన్స్టాల్ ఉంటాయి, అవి డిజేబుల్ చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో స్మూత్గా అవుతుంది. గేమింగ్ కార్డ్ కూడా బాగుంది. అండ్ మీరు అనొచ్చు బాగుంది అన్న కొనుక్కోవచ్చా అంటే ఎస్ కొనుక్కోవచ్చు. ఇక్కడ అమెజాన్లోనే మీకు కార్డ్ ఆఫర్స్ మీద 3,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అప్లై చేసి పర్చేస్ చేసుకోమంటారు. లేదని కొన్ని రోజులు ఆగుతాను అంటే ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు కానీ ఏమైనా సేల్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తారు. సరే అన్న అయిపోయింది, దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉన్నాయా మార్కెట్ అంటే ఎస్ బై ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రము మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళది ఎడ్జ్ 50 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది ఇక్కడ. ఈ స్మార్ట్ ఫోన్ మీకు 50,000 పడుతుంది. సో ఫీచర్స్ వైజ్ బాగుంది. అంటే దేనికి దానికి అన్నట్టు కానీ ఆ ప్రైస్ కేటగిరీలో మాత్రం ఇది ఒక మంచి పోటీ ఇస్తుంది OnePlus 13Rకి. దాంతో చూసుకుంటే ఒప్పో రెనో 13 5G ఉంది కాంపిటీషన్లా. అండ్ ఆల్సో సామ్సంగ్ వాళ్ళ నుంచి ఉంది సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గెలాక్సీ S24 FE ఉంది. సో రీసెంట్గా S25 లాంచ్ అయింది కాబట్టి దీనికి ఇంకా కాస్ట్ కటింగ్ చేస్తారు కాబట్టి కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ లాస్ట్ ఇయర్ మోడలే కాబట్టి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంచెం ఆప్టిమైజేషన్ వస్తుంది. ప్లస్ సామ్సంగ్ వాళ్ళ రీసెంట్గా లాంచ్ అయిన సామ్సంగ్ వాళ్ళ One UI 7 కూడా ఉంది కదా, అది ఏ ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఉందన్నమాట. సో ఐక్యూ Neo 9 Pro 5G కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే. మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది. ప్రాసెసర్ కొంచెం ఇంటికి ముంగడు కావచ్చు కానీ తక్కువ ప్రైస్తో ఈ ప్రైస్కి ఎట్లా కావాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఐక్యూలో కూడా వేరే కూడా ఉన్నాయి కదా, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దాంతో చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ GT6 కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటే నేను అయితే అంటాను. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకైతే స్మార్ట్ ఫోన్ నచ్చింది.
ఆఫర్స్ అప్లై చేసినాక బిలో 40,000 అయితే పోయి పక్కా తీసుకోమని అయితే అంటాను. ఒకటి రెండు బై లైక్ బోర్డ్ వేర్స్ ఒకటి, మా నార్మల్ విషయం అండ్ ఐపీ రేటింగ్ ఒకటి, అది తప్పించి మిగతా అన్నీ కూడా బాగున్నాయి. తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ OnePlus 13R. మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ లైక్ వేరే బ్రాండ్స్లో దీనికి పోటీగా వేరే స్మార్ట్ ఫోన్స్ గురించి కూడా కొన్ని లిస్ట్ అయితే మీకు చూపించినాను. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఏమైనా కంపారిజన్ వీడియో, రిక్వెస్టెడ్ వీడియోస్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం రిప్లైకి ట్రై చేస్తాను అండ్ వీడియో రిక్వెస్ట్ ఉంటాయి ఇట్లా 1 వీక్ లోపల వీడియో కంపారిజన్ వీడియో కానీ రిక్వెస్టెడ్ వీడియో కానీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.